హలో గైస్, ఎలా ఉన్నారు? నాసా ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి $843 మిలియన్ అంటే 7,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ 2030 కల్లా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ముక్కలుగా చేసి సముద్రంలో పడేలా చేస్తుంది. ఈ ఐఎస్ఎస్ మన ఎర్త్ కి 400 కిలోమీటర్ల పైన లోవర్ ఎర్త్ ఆర్బిట్ మీద భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి ఈ ఐఎస్ఎస్ కి 93 మినిట్స్ పడుతుంది. అంటే ఒక రోజులో 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ స్పేస్ స్టేషన్ మెయింటెనెన్స్ వచ్చేసి అమెరికా, రష్యా, జపాన్, యూరోప్, కెనడా ఈ 5 దేశాలు దీన్ని మెయింటైన్ చేస్తాయి. అసలు ఎందుకు నాసా ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందో తెలుసుకునే ముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఐఎస్ఎస్ దీన్నే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు. మామూలుగా స్పేస్ గురించి తెలుసుకోవాలని మన సైంటిస్ట్ కి ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ అదంత ఈజీ కాదు. స్పేస్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం స్పేస్ లో ఉండాలి, నెలలు అక్కడ గడపాలి, పరిశోధనలు చేయాలి. అప్పుడే మనకి స్పేస్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. సో అలా స్పేస్ రీసెర్చ్ చేయాలంటే స్పేస్ లో మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి, అలానే రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉండాలి. రష్యా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ హౌస్ ని రెడీ చేసి దానికి సెల్యూట్ 1 అనే పేరు పెట్టి స్పేస్ లోకి పంపింది. అమెరికా రష్యా కోల్డ్ వార్ గురించి తెలిసిందే కదా, వెంటనే నాసా కూడా స్కైలాబ్ అనే పేరుతో ఇంకో స్పేస్ స్టేషన్ ని లాంచ్ చేసింది. కాకపోతే ఈ స్పేస్ స్టేషన్స్ వచ్చేసి ఏదో చిన్న రీసెర్చెస్ కోసం సరిపోతాయి కానీ యాక్చువల్ గా స్పేస్ ని అబ్జర్వ్ చేయడానికి సరిపోవు. ఇలా విడివిడిగా 100 చేసినా సరే ఉపయోగం లేదన్న విషయం నాసాకి అర్థమైంది. సో అప్పుడే నాసా ఒక పెద్ద స్పేస్ స్టేషన్ నిర్మిద్దామని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ పెట్టింది. ముందు యుఎస్ గవర్నమెంట్ ఒప్పుకుంది, కానీ కొద్ది రోజులకి ఫండింగ్ ఆపేసింది. అప్పుడు నాసాకి వేరే దారి లేక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే స్పేస్ మీద రీసెర్చ్ చేసే ప్రతి దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది కదా అని కొన్ని కంట్రీస్ తో కొలాబరేట్ అయింది. అవే రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, కెనడా. ఈ దేశాలన్నీ కలిసి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేశారు. కాకపోతే ఇదేమి మనం మాట్లాడుకున్నంత ఈజీగా అవ్వలేదు. అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయినా కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి 10 ఏళ్లు టైం పట్టింది. ఈ ఐఎస్ఎస్ లో ఒకసారి 6 ఆస్ట్రోనట్స్ మాత్రమే ఉండగలరు. అందుకే ప్రతి 6 మంత్స్ కి ఒకసారి ఆస్ట్రోనట్స్ మారతారు. ఇప్పటి వరకు ఇందులో 19 కంట్రీస్ కి సంబంధించిన ఆస్ట్రోనట్స్ వర్క్ చేశారు, కానీ ఎక్కువగా యుఎస్ ఆస్ట్రోనట్సే వర్క్ చేశారు. మీలో చాలా మందికి ఈ పాటికి ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, అన్ని దేశాలు కలిపి కట్టిన స్పేస్ స్టేషన్ కదా, జస్ట్ 6 ఇందులో సరిపోయేది అని చెప్పేసి. అంత చిన్నదా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి? అస్సలు కాదు. ఈ స్పేస్ స్టేషన్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుంది. 72 మీటర్స్ లెంత్ ఉంటుంది, 108 మీటర్స్ విడ్త్ ఉంటుంది, 20 మీటర్స్ హైట్ ఉంటుంది. మరి అంత పెద్దగా ఉన్న ఈ ఐఎస్ఎస్ ని స్పేస్ లోకి ఎలా తీసుకుని వెళ్లారు? అది ఎలా అంటే, ఈ స్పేస్ స్టేషన్ లోని చాలా పార్ట్స్ ని వేరు కంట్రీస్ డిజైన్ చేశాయి. ఇది మెయిన్ గా 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈ 2 సెగ్మెంట్స్ కూడా ఆస్ట్రోనట్స్ రెస్ట్ తీసుకునే క్యాప్సూల్ కి లింక్ అయి ఉంటాయి. ఆ రెండింటిలో ఒకటి రష్యన్ మాడ్యూల్, దీన్నే రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్ అంటారు. ఇంకొకటి అమెరికన్ ఆర్బిటల్ సెగ్మెంట్, ఇందులోనే జపాన్, యూరోపియన్ అండ్ కెనడా వీటి పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ కంట్రీస్ లో డిజైన్ అయ్యి ఆ పర్టికులర్ కంట్రీస్ వరకు రాకెట్స్ లోంచి ఈ పార్ట్స్ అన్ని స్పేస్ లోకి లాంచ్ చేశారు. అలా ఆ దేశాలన్నీ కూడా 10 సంవత్సరాలు కష్టపడితే తయారైందే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మరి ఇన్ని దేశాలు ఇంత కష్టపడి చేసిన ఈ మాస్టర్ పీస్ ని ఇప్పుడు ఎందుకు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారు? బేసిక్ గా ఈ ఐఎస్ఎస్ లో 2 కంట్రీస్ ది మెయిన్ కాంట్రిబ్యూషన్. అందులో రష్యా ఒకటి, అమెరికా ఒకటి. అయితే అమెరికా పని ఏంటంటే అక్కడ వర్క్ చేసే ఆస్ట్రోనట్స్ ని ఇంకా ఎక్విప్మెంట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రష్యా వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ తాలూకా ఆపరేషన్స్ ని చూసుకుంటుంది. అంటే ఎక్కడా ఎప్పుడు బ్రేక్ రాకుండా ఆర్బిట్ మీద కరెక్ట్ గా ఈ స్పేస్ స్టేషన్ అనేది తిరుగుతుందా లేదా అనే ప్రతిదీ కూడా రష్యానే చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చాలా కాలం నుండి రష్యాకి యుక్రెయిన్ కి వార్ జరుగుతుంది కదా, సో అమెరికన్ సపోర్ట్ రష్యాకి లేదు కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆపరేషన్స్ ని మేము చేయము అని చెప్పేసి రష్యా చెప్పేసింది. సో ఇప్పుడు నాసాకి ఏం ఐడియా వచ్చిందంటే, ఇలా కొలాబరేషన్స్ అవి లేకుండా ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేసేసి అమెరికానే తనకంటూ సొంతగా ఒక స్పేస్ స్టేషన్ పెట్టుకుంటే బాగుంటుందని. అందులో భాగంగానే ఎలాన్ మస్క్ కి ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేయమని చెప్పారు. అయితే కొన్నేళ్లుగా ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన ఫాల్కాన్ 9 అనే రాకెట్ ని చాలా కంట్రీస్ వాళ్ళ శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపించడం కోసం, రీసెర్చ్లు చేయడం కోసం వాడుతున్నాయన్నమాట. కానీ రీసెంట్ గానే ఎలాన్ మస్క్ తనకు సంబంధించిన 20 శాటిలైట్స్ ని ఒకటే రాకెట్ లో పెట్టి స్పేస్ లోకి పంపించారు. కాకపోతే ఆ రాకెట్ లో ఏదో టెక్నికల్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఆ 20 శాటిలైట్స్ గాల్లోనే పేలిపోయినాయి. వాటి శకలాలన్నీ కూడా సముద్రంలోకి వచ్చి ల్యాండ్ అయినా ఎవరికి ఏం కాలేదు. సో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కి ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ స్పేస్ ఎక్స్ నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ని మనం పెడుతున్నాం కదా, ఈ స్పేస్ ఎక్స్ మనం అనుకున్న పని సమర్థవంతంగా చేస్తుందా లేదా అని చెప్పేసి. అందుకనే నాసా అలాగే అమెరికన్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ స్పేస్ ఎక్స్ ని 6 మంత్స్ పాటు పూర్తిగా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి అప్పుడే ఈ కాంట్రాక్ట్ ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఇంకో పక్క ఎలాన్ మస్క్ ఏమంటున్నారంటే, అసలు అలాంటి ప్రాబ్లం ఏం రాదు, నేను చాలా ఈజీగా దాన్ని తీసుకురాగలను చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా అన్ని కంట్రీస్ అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అన్ని సంవత్సరాల పాటు పడిన కష్టాన్ని ఇలా డిస్ట్రాయ్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్ గా అనిపిస్తుంది. ఆ పర్టికులర్ దాన్ని వేరే దానికోసం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఈగో బేస్ మీద ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే మ్యాన్ మేడ్ మాస్టర్ పీస్ ని ఇలా డిస్ట్రాయ్ చేయడం తప్పేమో అనిపిస్తుంది.
దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.